దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనము నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. కాబట్టి మీరు ఇలాగా ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. మనుషులు అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. 15వ వచనం కూడా, మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మరి ఇక్కడ చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. ఆయన 5వ అధ్యాయము నుండి 8వ అధ్యాయం వరకు కొండ మీద కూర్చొని తన శిష్యులకు, తన నమ్మిన వారికి లేఖనాలు బోధిస్తూ ఉన్నాడు. అందుకే మనం చూస్తున్నప్పుడు 5వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు ఇది కొండ మీద ప్రసంగము అని పిలుస్తూ ఉంటారు. మరి నిజంగా 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు గొప్పవారు ఆ అధ్యాయాన్ని చదివి మారుమనసు పొందిన వారు ఉన్నారు, ఆయనను తెలుసుకున్న వారు ఉన్నారు. కాబట్టి మరి అద్భుతమైన వాక్యము ఈ రీతిగా రాయబడింది. ఇది పరలోక ప్రార్థన. యేసు ప్రభువారు తన శిష్యులకు నేర్పిన పరలోక ప్రార్థన మనం కూడా నేర్చుకుందాం. ఆయన స్టార్ట్ చేస్తున్నాడు. కాబట్టి మీరు ఇలాగా ప్రార్థన చేయడని వారికి తెలియపరుస్తున్నాడు. ఏమని? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. అంటే ఇలా పలకండి అని వారికి నేర్పిస్తున్నాడు. మొదటిది. రెండవది, నీ రాజ్యం వచ్చునుగాక. అంటే నీ రాజ్యము వచ్చునుగాక అని నేర్పిస్తున్నాడు. మూడవది, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక అన్నాడు. అయ్యా, నీ చిత్తము పరలోకమందు ఏ రీతిగా నెరవేర్చబడుతుందో ఈ భూమి మీద కూడా నెరవేర్చబడడానికి సహాయం చేయమని నేర్పిస్తూ ఉన్నాడు. తర్వాత 4వది మనం చూస్తున్నప్పుడు ఇక్కడ అంటున్నాడు, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని చెప్తున్నాడు. అంటే మొట్టమొదటిది, నీ రాజ్యం వచ్చునుగాక. రెండవది, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. మూడవది ఏమంటున్నాడు ఇక్కడ మనం చూస్తే, నీ రాజ్యము అంటే నీ చిత్తం పరలోకమందు ఏ రీతిగా నెరవేరుతుందో భూమి మీద నెరవేర్చబడునుగాక అన్నాడు. 4వది, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని అడుగుమని అడుగుతున్నాడు. 5వది, మా రుణములను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించమంటున్నాడు. అంటే మా రుణస్థులను మేము ఏ రీతిగా అయితే క్షమించున్నామో మా రుణములను క్షమించమంటున్నాడు. 6వది, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము అంటున్నాడు. 6వది, శోధనలోకి తేక దుష్టుని తప్పించుము. 7వది, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. ఇది చాలా ప్రాముఖ్యమైనది, గుర్తుంచుకోండి. ఎప్పుడైతే నీవు మనుషుల అపరాధములు క్షమిస్తావో అప్పుడు పరలోకపు తండ్రి నీ అపరాధములు క్షమిస్తాడు. 8వది అంటున్నాడు, కింద రాస్తున్నాడు, మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియో మీ అపరాధములు క్షమింపడు అంటున్నాడు. ఒకవేళ మనుషుల అపరాధములు క్షమించకపోతే నీ అపరాధములు కూడా క్షమించాడు. నిజంగా చూడండి, ఇలా ప్రార్థన చేయని చెప్పి ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. అంటే క్షమించే గుణము మనలో ఉండాలి. ఎలాంటి వ్యక్తినైనా సరే
ఎలాంటి వ్యక్తినైనా సరే నీకు హాని చేయొచ్చు, నిన్ను దూషించవచ్చు, నిన్ను గాయపరచవచ్చు, హింసించవచ్చు. నీవు క్షమిస్తే ఏమవుతుందంటే అతన్ని నువ్వు క్షమించావనుకో, దేవుడు నిన్ను క్షమిస్తాడు. మరి ఇలా ప్రార్థన చేయమని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతోనూ తను నమ్మిన వారితో తెలియపరుస్తున్నాడు. మరి ఎప్పుడైనా నువ్వు ఇలాగా ప్రార్థన చేసావా? చేయకుంటే ఇప్పుడు చేయము. ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే నీ పాపాలు క్షమించబడతాయి, నీ కుటుంబం రక్షించబడుతుంది, నీ కుటుంబంలో అనేకమైన మేలులు ఆశీర్వాదాలను చూడగలుగుతావు, అనేక మందిని ప్రభు తట్టు త్రిప్పగలుగుతావు. ఎలాంటి శోధనలైనా, ఎలాంటి శ్రమలైనా, ఎలాంటి బాధలైనా, ఎలాంటి కష్టాలైనా అవన్నీ ఏమవుతాయంటే విడిపించబడతావు. కారణం ఎందుకో తెలుసా? ఇలాంటి ప్రార్థన ఈనాడు క్రైస్తవ జీవితాలు లేదు. ఏదో పై ప్రార్థన చేయడం, సమస్యలు, బాధలు, కష్టాలు, వ్యాధులు తీసివేయ, వాటి కోసం అడగడం. కానీ ఎంత స్పష్టత ఉందో చూడండి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు 8 విషయాలు ఈ రీతిగా పలుకుమన్నాడు. మరి మనం కూడా అలాంటి ప్రార్థన చేసి ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందుకుందాం. తలలో ఉంచండి. కన్న తండ్రి, నీకు వందనాలు అయా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా. ప్రభు, మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా కానీ పలుకుమన్నావు, నీ రాజ్యం వచ్చునుగా కానీ పలుకుమన్నావు అయా. తండ్రి, పరలోకమందు ఏ రీతిగా అయితే నీ చిత్తం నెరవేరుతుందో భూమి యందు నెరవేరునుగా కానీ పలుకుమన్నావు తండ్రి. అలాగే మా అనుదిన ఆహారం మాకు దయచేయమని పలుకుమన్నావు. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారంగా మా రుణం క్షమించమన్నావు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించమని పలుకుమన్నావు తండ్రి. మనుషుల అపరాధములు మీరు క్షమించని ఎడల మీ అపరాధములు మీ పరలోక తండ్రి క్షమించడన్నావు తండ్రి. అయ్యా, మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములు క్షమించడని అయ్యా ఇలా ప్రార్థన చేయమన్నావు తండ్రి. నీకు వందనాలు. మేము ఇతరులను క్షమించే మనసు అయ్యా ప్రభువా మాకు మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడమైన దేవుడు నీకు స్తోత్రాలు. విన్నవారు ప్రభువా ఇలాంటి ప్రార్థన మేమందరం చేయడానికి సహాయం చేయండి. ఇతరులను క్షమించే మనసు అయ్యా తండ్రి. తప్పులు క్షమించేవానికి ఘనత కలుగును అన్నావు తండ్రి. నీకు వందనాలు. మేము క్షమించే మనసు దయచేయండి. ఇక్కడ ఎవరైతే ప్రభా రోగములతో ఉన్నారో, అప్పులతో ఉన్నారో, బాధలతో, కష్టాలతో ఉన్నారో అవన్నీ తొలగించండి. మీ ఆశీర్వాదం అనుగ్రహించండి. ఇంకా వినబోతున్న వారు అప్పులు, బాధలు, రోగాలు, కష్టాలు, సమస్యలు ఉన్నాయో వాటన్నిటి నుంచి విడిపించండి. వారిని కూడా మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించమని మా ప్రార్థన విన్నందుకు కృతజ్ఞతలు యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.